హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ చూపిస్తున్నాను. క్రాస్గా కాదు, స్ట్రైట్గా పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అలా మార్క్ చేసుకొని పైన కొంచెం ఖర్చు కుదులు పెట్టుకున్నాను. పైన కొంచెం పావించి ఖర్చు కుదులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఇలా ఆది బ్లౌజ్ పెట్టి, మొత్తం ఆది బ్లౌజ్ పెట్టి ఎలా చేయాలో చూద్దాము. ఈ నెక్ని అక్కడ మన షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు కుదులు పెట్టి అక్కడి నుంచి జాయిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంది చూసారా, ఇది స్ట్రైట్గా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీకు నెక్ అనేది కరెక్ట్గా ఉందా, వచ్చిందా లేదా అని ఒక ఐడియా అయింది. ఇప్పుడు ఒక పైన ఖర్చు పెట్టాను, అసలు దానికి ఖర్చు, షేప్ పట్టి జాయింట్, దానికి ఖర్చు, మధ్యలో ఫిల్ట్గా 1 ఇంచ్. ఇది వచ్చేసి వాళ్ళది షేప్ పట్టి వచ్చేసి 3 ఉందన్నమాట. ఇది 4th డాట్ పెట్టుకోవడం ఎలానే, 4th డాట్ కోసం వాళ్ళ షేప్ పట్టి బ్యాక్ సైడ్ అంటే ఈ మధ్యలో అక్కడ కూడా వచ్చేసి 3 ఉందన్నమాట. ఆ 3 కరెక్ట్గా 1 ఇంచ్ కరెక్ట్ 3 పెట్టుకున్నాను. మళ్ళీ 2కి జాయింట్ 2కి పెట్టుకున్నాను, ఎందుకంటే 1 ఇంచ్ మధ్యలో ఫిల్ట్కి 4th డాట్ కోసం 1 ఇంచ్ అనమాట. 3 వాళ్ళది, నేను 2 పెట్టాను. 3 2 1 ఇంచ్ తగ్గించాను, 2 4th డాట్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ చూద్దాము. షోల్డర్ దగ్గర మధ్యలో జాయింట్ పట్టుకొని, షోల్డర్ దగ్గర మనకు కుట్టు ఉంటుంది కదా, కరెక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేసుకొని కింద డాట్ దగ్గర జస్ట్ అలా సాగదీయకుండా జస్ట్ అలా పట్టేసుకొని పైనుంచి కిందకి పెట్టేసుకోవాలి. వీళ్ళు ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ బార్ పెంచాను. అయితే వీళ్ళు 1 ఇంచ్ ముందు పార్ట్ కూడా 1 ఇంచ్ బార్ పెంచమన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 4th డాట్ కూడా కిందదే జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే మన పైన 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి, అక్కడికి మనం యాడ్ చేసుకోవాలి కిందది 4th డాట్ కోసం వదిలిపెట్టుకొని. ఇప్పుడు ఉందండి వీళ్ళ బ్లౌజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చేసేది చూడండి. వీళ్ళ బ్లౌజ్ ఏంటి అంటే, నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఎవరికైనా సరిపోతుంది. కానీ వీళ్ళకి మాత్రం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ పెడితే ఇంకా టైట్గా వచ్చేసి నెక్ ఉక్సులు పట్టి దగ్గర గ్యాప్ అనేది వస్తుంది. అప్పుడు వీళ్ళని ఏం చేశానంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి వైపు వదిలిపెట్టుకున్నా. ఇప్పుడు వీళ్ళకి ఇలా కట్ చేస్తే వీళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, సెట్ అవుతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఉక్సులు పట్టి వైపు పెట్టుకున్నాను. మన అటువైపు సంఖ వైపు పెట్టుకుంటే మనకు అటువైపు లూజ్ వస్తుంది, మనకు కావాల్సింది ఫ్రంట్ ఉక్సులు పట్టే వైపు లూజ్. అందుకని వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ నేను ఎక్స్ట్రా మందం, కరెక్ట్గా 1 ఇంచ్లో సగం 1/4 ఇంచ్ నేను పెట్టుకున్నాను. ఈ పెట్టేసుకొని అలా కట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి సెట్ అయిందనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.